ఎమ్మెల్యేల పని బాగాలేదని పదే పదే చంద్రబాబు నాయుడు బహిరంగ చెబుతున్నాడు. కానీ చేసేవాళ్ళు వాళ్ళ పని వాళ్ళు స్వేచ్ఛగా చేసుకుంటూ వెళ్తున్నారు. అత్యధిక మంది ఎమ్మెల్యేలు రోజు వసూలు రాజ్యాలుగా మారిపోతున్నారు. ప్రతి చిన్న పనికి రేషన్లో వాటా, మద్యంలో వాటా, ఇసుకలో వాటా, ట్రాన్స్ఫర్స్కి లంచాలు, వీళ్ళ అనుమతి లేకుండా ఒక ప్యూన్ను కూడా ఎవరు ట్రాన్స్ఫర్ చేయడానికి లేదు, అపాయింట్మెంట్ ఇవ్వటానికి లేదు. ఏమిటిది? ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులా లేదా ప్రజల మీద పెత్తనం చేయటానిక? ఎన్నికల్లో గెలిచి రోజు గత ప్రభుత్వం ఎలా అయితే అప్రతిష్ట పాలైపోయిందో ఈ ప్రభుత్వం అంతకన్నా తొందరగా అప్రతిష్ట పాలైపోతా ఉంది. నిన్న గుత్తి దగ్గర భూసేకరణ జరుగుతుంటే అక్రమంగా బలవంతంగా భూసేకరణ చేస్తుంటే మా పార్టీ నాయకుడు ప్రభాకర్ రెడ్డి, మన రైతు సంఘ నాయకులు అయినా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినా వాళ్ళ టీము రైతు సంఘం తరఫున వెళ్ళి చూడటానికి వెళ్తే ఎమ్మెల్యే ఆయన అనుచరులను పంపించి ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. ఎవడరా నువ్వు రావటానికి, నీకేం పనిరా? ఇదే భాష. ఒక రైతు సంఘ నాయకుడు, పార్టీ సీనియర్ నాయకుడు, ఆయన పట్ల ఎమ్మెల్యే వాడే భాష ఇదని. పెత్తనం పాత ఫ్యాక్షనల్ పద్ధతిలో వ్యవహరిస్తూ ఉన్నారు. గుంతకల్లు ఎమ్మెల్యే ఆయన జయరాం, ఇది ఆ పాత ఫ్యాక్షనల్ రైలు పట్టాల మీద పండుకోబెట్టేస్తానని బహిరంగ మాట్లాడుతుంటారు. పండబెట్టిన ఘటనలు కూడా ఉన్నాయి. గొంతులు కోసేటువంటి ఫ్యాక్షనలిజం పనికిరాదు ఈ రోజుల్లో. మరి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ అదుపు చేస్తాడా లేదా? శ్రీశైలం ఎమ్మెల్యే అటవీ అధికారులను తీసుకుపోయి కొట్టేశాడు. ఈయన అనంతపురం ఎమ్మెల్యే నేరుగా జూనియర్ ఎన్టీఆర్ తల్లినే బహిరంగ విమర్శించాడు. ఏమిటి యాక్షన్? మీరు గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఈ రకంగా చేసినందుకు మొత్తం రాష్ట్రం అంతా కూడా నిరసన తెలియజేసింది. మరి ఈ ప్రభుత్వంలో మీరేం చేస్తున్నారు? ఇంట్లోకి పిలిచి 4 గోడల మధ్య మందలిస్తే సరిపోద్దా? ఎంతమంది ఎమ్మెల్యేలు? ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. ఆడవాళ్ళని అవమానపరచటం, పెత్తందారి పద్ధతిలో రౌడీజం చేయటం, దందాలు చేయటం, ఇవన్నీ చేస్తుంటే ఎమ్మెల్యేలు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది? అలాగే ఈరోజు ఈ దందాలు కోడ్ ఆఫ్ కాండక్ట్, ఒక నిబంధనావళి, ఎమ్మెల్యేలకి ఒక నిబంధనావళి ఉండాలి, చట్టబద్ధంగా ఉండాలి, ఏదో నైతికంగా కాదు, మోరల్గా కాదు, స్టాట్యూటరీగా ఒక నిబంధనావళి ఉండాలి. దేంట్లో వాళ్ళు జోక్యం చేసుకోవాలి, దేంట్లో జోక్యం చేసుకోకూడదు. ఒక రోడ్డు వేయాలంటే ₹1 కోటి శాంక్షన్ అయితే 10 లక్షలతో రోడ్డు వేసి మళ్ళీ వర్షం వస్తే కొట్టుకుపోతే 90 లక్షలు పనిచేసుకుంటారు. కార్పొరేట్లో భూములు సేకరణ వాళ్ళ తరఫున వీళ్ళు ఎమ్మెల్యేల రంగంలో దిగి కార్పొరేట్లో భూములు సేకరించి పెడతారు. రైతుల్ని నోరు నొక్కేసి ఎన్ని కోట్లు ముడుతున్నాయి వీళ్ళకి, కార్పొరేట్లకు సేవ చేస్తున్నందుకు. ఈ రకంగా ప్రజల నోళ్లు కొట్టి భూములు లాక్కుంటున్నందుకు ఎన్ని కోట్లు పడుతున్నాయి. ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అక్కడ అల్లా పోలవరం ఎమ్మెల్యే మీద ఉన్నది, అక్కడ నిర్వాసితులైనటువంటి వాళ్ళ భూముల్ని వీళ్ళు లీజుకి ఇచ్చేసి డబ్బులు సంపాదించేస్తున్నారు. నాకు సంబంధం లేదంటున్నాడు. నీ సంబంధం లేదు, లీజుకి ఇచ్చిన వాళ్ళు ఎవరినో పట్టుకొని శిక్షించు. ఎమ్మెల్యే బాధ్యత కాదు అది. లీజు ఇచ్చారని ఒప్పుకుంటున్నారు కదా, సంబంధం లేదని సరిపోద్ది. ఒక మాట చెప్పేస్తే నీకు సంబంధం లేదు అని నిజంగా అనుకుంటే సంబంధం ఉన్న వాళ్ళని ఎవరిని బయట పెట్టాలి, విచారణ జరపమనాలి. అది అడగరు. నాకు సంబంధం లేదు నన్ను అంటారు. ఏమంటారంటే ఇంత అన్యాయంగా గిరిజనులకు అన్యాయం జరుగుతుంటే గిరిజన ఎమ్మెల్యేగా ఉండి అదే సమాధానం. ఇటువంటి ఎమ్మెల్యేలా ఈరోజు మన రాష్ట్రాన్ని ఉద్ధరించేది? ఈ ఎమ్మెల్యేలను పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ఆకాశానికి అద్భుతాలు చేసి చూపిస్తారా పైకి పంపించి? అందువల్ల ఎమ్మెల్యేల యొక్క పనితీరు మార్చడంలో ఒకరిని బయటకు వార్నింగ్లో లేకపోతే హెచ్చరికలు చేస్తే కాదు, నిర్దిష్టమైన చర్యలు